రాష్ట్రపతి రాజకీయాలు చేస్తున్నారా? రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి రాష్ట్రపతి కుర్చీ కూడా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలకంగా మారిందా? ఎన్నికల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే గవర్నర్లకు అపవాదు ఉన్నది. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతూ బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారనే అపవాదు ఇప్పటికే ఉన్నది. అది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఎక్కువ ఉన్నది. గతంలో యూపీఏ ప్రభుత్వంలో కూడా ఉంది. ఇప్పుడు అది ఇంకా పెరిగిందనే అపవాదు ఉన్నది. సో ఇప్పుడు రాష్ట్రపతి మీద కూడా ఆ అపవాదు వచ్చింది. ఎందుకు మరి ఆ చర్చ అంతా జరుగుతూ ఉన్నది? ఆ అపవాదు కారణం ఏంది? దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంది? అసలు ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ కూడా ఇవాళ మనం చూద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణముక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో, లైక్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇక విషయంలోకి వద్దాం. రీసెంట్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెస్ట్ బెంగాల్ వెళ్ళారు. అక్కడ సంతాల్ అనే ఒక ట్రైబ్ ఉంటుంది, తెగ, గిరిజన తెగ ఉంటుంది. ఆ తెగకు సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. ఒక యానివర్సరీ లాగా ఎవ్రీ ఇయర్ జరిగే ఒక కార్యక్రమం జరిగింది. సో దానికోసం ఒక వేదిక ఏర్పాటు చేశారు. అంటే ఒక ప్రాంతంలో కార్యక్రమం జరపాలని నిర్ణయించారు. కాకపోతే అక్కడ జరపకుండా చివరకు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇంకొక వేదిక ఏర్పాటు చేశారు కొత్తగా. ఫస్ట్ అనుకున్నట్టు కాకుండా ఇంకొక కొత్త వేదిక ఏర్పాటు చేశారు. సో అక్కడికి రాష్ట్రపతి వచ్చారు, ప్రసంగించే సమయంలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతా ఉన్నాయి. అక్కడ ఆమె మాట్లాడుకుంటూ వీళ్ళ మీద, గిరిజనుల మీద మమతా బెనర్జీకి ప్రేమ లేనట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు ఆమె నాకు సహోదరి, ఆమె నాకు చాలా దగ్గరి వ్యక్తి, మంచి వ్యక్తి, ఇక్కడి వ్యక్తి, అక్కడి వ్యక్తి అని రకరకాలుగా చెప్పుకుంటూనే అంటించాల్సిన సురుకులన్నీ కూడా రాష్ట్రపతి అంటించారు. రాష్ట్రపతి ప్రధానంగా ఆరోపించింది ఏంటంటే ఇది చాలా దూరం ఏర్పాటు చేశారు. ఎవరైతే సంతాల్ ట్రైబ్ ఉంటారో వాళ్ళకి దగ్గరగా ఉండే ఏరియాలు కాకుండా దూరంగా ఎయిర్పోర్ట్ దగ్గరలో ఏర్పాటు చేశారు. దీనివల్ల చాలా మంది అక్కడి వరకు రాలేకపోయారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వాళ్ళు రాలేదు. ఆ గిరిజన తెగకు సంబంధించినటువంటి ప్రజలు రాలేదు. ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది అని చెప్పి అన్నట్టుగా ఆమె మాట్లాడారు. తనను రిసీవ్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఎవరు రాలేదని చెప్పి ఆమె చాలా ఆరోపణలు చేశారు. ये अंचल का विकास संथालों का और दूसरे आदिवासियों का हो रहा है, मुझे लगता नहीं विकास का वो सुविधा अब तो पहुंच रहे हैं, मुझे लगता नहीं। पता नहीं प्रशासन का मन में क्या हुआ, मुझे पता है। हम तो आसानी से यहाँ आए, उन्होंने बोले नहीं वहाँ जगह कंजेस्टेड है। मैंने देखा यहाँ तो मुझे लगता है 5 लाख लोग यहाँ इकट्ठे हो सकते, लेकिन पता नहीं वहाँ किस लिए हमको ले गए। यहाँ के भाइयों बहनों ज्यादा नहीं जा पाए, इसीलिए मैंने सोचा। लेकिन मैं भी बंगाल का ही बेटी हूँ, बंगाल में बहुत क्यों आने ही नहीं देते। ममता दीदी मेरे बहन भी है, छोटे बहन है, पता नहीं मुझे कोई गुस्सा किए होंगे, इसीलिए वहां जाके प्रोग्राम करा। कोई बात नहीं, कोई गिला नहीं, कोई शिकवा नहीं। సో ఇక్కడ స్టార్ట్ అయినటువంటి రాజకీయ దుమారం కంప్లీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నది. ఏకంగా రాష్ట్రపతిని మమతా బెనర్జీ అవమానించారు అని చెప్పి ఒక పెద్ద ప్రాపగండ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు బీజేపీ అంతా కూడా దాని మీద పడింది. దేశవ్యాప్తంగా వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సో ఇది ఇక్కడికి అయిపోలేదు. ఇక్కడ ఇంకొక పొలిటికల్ యాంగిల్ అనేది ఇక్కడ వచ్చింది. ఎందుకంటే అప్పటికే చాలా మంది బీజేపీ నాయకులు ఈ సంఘటన జరిగిన వెంటనే, ఆ సంఘటన జరిగిన రోజు నుంచి సోషల్ మీడియాలో కంప్లీట్గా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ అయిపోయింది. మమతా బెనర్జీ కంప్లీట్గా అన్నీ దాటిపోయారు, ఆమె తప్పులు చేయడంలో పీక్స్కి వెళ్ళిపోయారు, చివరకు రాష్ట్రపతిని కూడా అవమానించారని చెప్పేసి నరేంద్ర మోడీ నుంచి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మోడీ కూడా దాని గురించి వాళ్ళ మాట్లాడారు. आदिवासियों का गौरव करने के बजाय टीएमसी ने आदिवासियों के संथाल लोगों के ये अत्यंत पवित्र और महत्वपूर्ण कार्यक्रम का बहिष्कार किया और राष्ट्रपति का बहिष्कार किया। ये राष्ट्रपति जी के अपमान के साथ साथ देश के संविधान का भी अपमान है, देश के संविधान के स्पिरिट का भी अपमान है, लोकतंत्र की महान परंपरा का भी अपमान है। సో దీని మీద మమతా బెనర్జీ కూడా కౌంటర్ ఇచ్చారు. ఎక్కడ కూడా మేము అవమానించలేదు రాష్ట్రపతిని, రాష్ట్రపతి అంటే మాకు చాలా గౌరవం ఉన్నది. కాకపోతే ఆ ప్రోగ్రామ్ అంతా కూడా ప్రైవేట్ వాళ్ళు నిర్వహించారు. ఎవరైతే ఆ సంతాలు ఆ కార్యక్రమం నిర్వహించే సపరేట్గా కొందరు నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ చేతుల్లో జరిగింది అంతా కూడా, మాకు దాంతో సంబంధం లేదు అని చెప్పి మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. যে প্রোগ্রামটা আমরা অর্গানাইজ করিনি, অর্গানাইজ করেছে ওয়ান প্রাইভেট অর্গানাইজেশন, অ্যান্ড দ্যাট ইজ অলসো ফ্রম স্টেট গভর্নমেন্ট। দ্য লেটার ইজ সেন্ড that this organization don't have any capability to organize the program of the Honorable President of India. They didn't involve us. It is neither the state government program and neither the state government is involved. So whatever happened, the organizer is the private party. We give full respect to the chair
we give full respect to our constitution, because our constitution is our mother. Only because election is coming, and on the eve of election, whatever you can say, you can blame Bengal only because you targeted Bengal. Why? రాష్ట్రపతి ఏడాదికి ఒక్కసారి వస్తే నేను స్వాగతిస్తాను. రాష్ట్రపతి ఏడాదికి ఒక్కసారి మాత్రమే మా రాష్ట్రానికి వస్తే నేను పోయి స్వాగతిస్తాను. కాకపోతే రాజకీయాల కోసం ఎన్నికల ముందు వచ్చి కేవలం ఎన్నికలలో బీజేపీకి లబ్ధి కోసం రాష్ట్రపతి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తా అంటే నేను స్వాగతించను అని చెప్పి ఆమె కుండబద్దలు కొట్టేసింది. అంటే ఇక్కడ రాష్ట్రపతిని కూడా బీజేపీ రాజకీయాల్లోకి లాగిందనే అంశము ఇక్కడ స్టార్ట్ అయింది. మమతా బెనర్జీ క్లియర్గా అదే విషయం చెప్పారు. కేవలం రాజకీయాల కోసం ఆ సంతాల్ ట్రైబ్ వీళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకోవడానికి, బీజేపీ వైపు తిప్పడానికి ఈ రకంగా వచ్చి మా మీద బురద జల్లిపోయారు. దానికి చేయాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ చేసినాం. దానికి సంబంధించిన కమ్యూనికేషన్ అంతా కూడా రాష్ట్రపతి భవన్ తోటి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంబంధించినటువంటి కమ్యూనికేషన్, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన కమ్యూనికేషన్ సంబంధించిన డాక్యుమెంట్లను కూడా వాళ్ళు బయట పెట్టారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు. అయినా కూడా బీజేపీ ఎదురు దాడి చేస్తానే ఉంది. సో తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా కంప్లీట్గా అవుట్ రేట్గా వాళ్ళు కూడా ఇచ్చుకుంటా ఉన్నారు. When tribal people were urinated on in Madhya Pradesh, you didn't say anything. When in your home state, Orissa, which is home to about 8 to 9 lakh Christian Adivasis, and in the last 18 months, the atrocities on them have jumped manifold, so much so that there have been documented cases of them not being allowed to bury their dead and being forced to convert and change their Christian rituals for other rituals. You didn't say anything then, and today you come to the soil of Bengal and you are parroting what the BJP says 3 weeks before an election. కాకపోతే ఇప్పుడు చర్చ జరుగుతున్నది ఏంటి అంటే, రాష్ట్రపతి పదవి అనేది అత్యున్నతమైన పదవి భారతదేశంలో. అట్లాంటి పదవి రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. గతంలో ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని చూసినాం మనం. రాజకీయాలకు అతీతంగా వాళ్ళు ఎట్లా రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చారు అనేది మనం చూసినాం. సో అట్లాంటి రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి ఒక చైర్ ఇవాళ ఎట్లా రాజకీయాల్లోకి దిగిపోయింది, రాజకీయాల రంగు పులుముకుంటా ఉందనేది ఇప్పుడు మనం గమనించాలి. నిజంగానే రాష్ట్రపతి రాజకీయం కోసం చేసిరా, లేకపోతే అక్కడ పరిస్థితులు చూసి ఆ సభ సరిగ్గా జరగకపోవడం, ప్రజలు రాకుండా ఏమైనా ఇబ్బందులు జరిగినాయా, దీనివల్ల ఆమె ఆవేదనతో మాట్లాడిరా అనేది ఇప్పుడు తేలాలి. అసలు విషయం అది బయటపడాల్సి ఉంది. కాకపోతే సరిగ్గా ఎన్నికల ముందు ఘటన జరగడం, వితిన్ మినిట్స్లో ఘటన జరిగిన వితిన్ మినిట్స్లో, రాష్ట్రపతి మాట్లాడిన వితిన్ మినిట్స్లో కంప్లీట్గా దేశవ్యాప్తంగా బీజేపీ అంతా కూడా అలర్ట్ అయిపోయి సోషల్ మీడియాలో మూకుమ్మడిగా దాడి చేయడం, మమతా బెనర్జీ మీద అటాక్ చేయడం. సో ఇదంతా చూస్తూ ఉంటే నిజంగానే రాజకీయం అంటుకున్నదేమో అని అనుమానపడాల్సి వస్తున్నది. దీనికి కూడా కారణం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో ఎక్సెప్ట్ తెలంగాణ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో ఏ రకంగా అక్కడి ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారో మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. కేరళలో చూసినాం, తమిళనాడులో చూసినాం. ఇట్లా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా బడ్జెట్ స్పీచ్ చదవడానికి, స్పీచ్కు ఆమోదం తెలపడానికి కూడా గవర్నర్లు అభ్యంతరం తెలపడం, బడ్జెట్ స్పీచ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం, వాళ్ళు ఇష్టారాజ్యంగా స్పీచ్ని మార్చుకొని వాళ్ళు చదవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గవర్నర్ ఆఫీసులు అనేవి అక్కడ ఉన్నటువంటి బీజేపీయేతర ప్రభుత్వాల మీద పొలిటికల్ వెపన్లుగా మారిపోయినాయి అనేది ఓపెన్ సీక్రెట్. ఎక్సెప్ట్ తెలంగాణలో అట్లాంటి పరిస్థితి లేదు. చాలా సఖ్యతగా గవర్నరు వ్యవహరిస్తా ఉన్నారు. గవర్నర్ కాదు, ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా అట్లనే వ్యవహరిస్తున్నారు అనుకోండి. సో ఇక్కడ వదిలిపెడితే మిగతా రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా సేమ్ పరిస్థితి ఉన్నది. సో అట్లాంటప్పుడు గవర్నర్ వ్యవస్థను మొత్తం కేంద్ర ప్రభుత్వం వాడుకుంటున్నప్పుడు ఇప్పుడు రాష్ట్రపతిని కూడా అందులోకి లాగిర్రు, రాష్ట్రపతితో కూడా ఎన్నికల రాజకీయం చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఒక వాదన బలంగా తెరపైకి వస్తూ ఉంది. సో మరి వెస్ట్ బెంగాల్లోనే ఈ ఘటన ఎందుకు జరిగింది, వెస్ట్ బెంగాల్ మీదనే ఎందుకు ఇంత టార్గెట్ చేసారు అంటే, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అంత గట్టిగా కుర్చీ చేసుకొని కూర్చున్నారు. అక్కడ బీజేపీ ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని దాడులు చేసినా, ఏం చేసినా నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు, అటు టీఎంసీ దాడులు చేస్తుంది, ఇటు బీజేపీ దాడులు చేస్తుంది. అక్కడ రెగ్యులర్గా నిత్యకృత్యం అక్కడ. సో ఇంత ఉద్రిక్త పరిస్థితుల మధ్యలో అక్కడ మమతా బెనర్జీ తన ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయి. కొద్ది రోజుల్లోనే అక్కడ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. సో ఈసారి ఖచ్చితంగా అక్కడ కుర్చీలో కూర్చోవాలని చెప్పి బీజేపీ ప్రయత్నిస్తున్నది. సో మరి ఏం చేయాలి, మమతా బెనర్జీని దెబ్బకొట్టాలి. సో ఆ దెబ్బ కొట్టడానికి వాడుతున్నటువంటి అస్త్రాలలో ఇదొక అస్త్రం అనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే మమతా బెనర్జీ మీద కేసులు అన్నారు. మమతా బెనర్జీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి ఆఫీసుల మీద దాడులు జరిగినాయి, రకరకాల కేసులు, ఆఫీసర్ల మీద కేసులు, ఇట్లా రకరకాలుగా ఆమెను ప్రెషర్ పెడతా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. సో ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి, దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి ఉన్నటువంటి రాష్ట్రపతి పదవితోటే ఇప్పుడు అక్కడ రాజకీయం ఇంకింత హీట్ ఎక్కింది. ఇవన్నీ పక్కన పెడితే ఇద్దరు మహిళలు, ఒకరు అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవిలో ఉన్నారు, ఇంకొకరు రాష్ట్రంలో కీలకమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు.
ఈ ఇద్దరి మధ్యలో కయ్యం పెట్టి, అది కూడా మహిళా దినోత్సవం రోజున, మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళిద్దరి మధ్యలో కయ్యం పెట్టి, అంటే మరి మహిళా సాధికారత ఎక్కడ చేస్తూ ఉన్నారు వీళ్ళు, మహిళలను ఎక్కడ ఎదగనిస్తున్నారు, మహిళలు ఎక్కడ నిలదొక్కునేలాగా చేస్తూ ఉన్నారు, ఎక్కడ గౌరవం ఇస్తూ ఉన్నారు. ఎన్నికల కోసం ఎంతకైనా దిగజారి చేస్తారా? కేవలం ఎన్నికల రాజకీయం కోసం, ఎన్నికల లబ్ధి కోసం ఇంత వ్యవహారం నడిపిస్తున్నారు అనేది ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉన్నది. సో మరి దీనికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళు ఎవరు? అటు రాష్ట్రపతి చెప్తారా, లేకపోతే బీజేపీ చెప్తారా, లేకుంటే మమతా బెనర్జీ చెప్తారా? కాకపోతే దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవికి కూడా ఇప్పుడు ఒక రాజకీయం అనే రంగు అంటుకున్నది. కంప్లీట్గా రాజకీయాలు చేస్తున్నారు ఆ సీట్లో కూర్చొని అని ఒక అపవాదం అయితే ఆ రాష్ట్రపతి పదవికి కూడా అంటుకున్నది. థ్యాంక్ యూ.